హితహరివంశ్ మహారాజ్ అని చెప్పి. ఈయన అవతరించటం వెనుక ఒక అద్భుతమైనటువంటి విషయం కనిపిస్తూ ఉన్నది. ఆయన జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఒకసారి ఆయన చాలా గొప్ప పండితుడు కూడాను. అయితే ఒకసారి ఒక వ్యక్తి వచ్చి, హరిరామ్ వ్యాస్ అనేటువంటి వ్యక్తి, ఆయన హితహరివంశ్ మహారాజ్ పాండిత్యం గురించి విన్నాడు. ఆయనతో వాదించాలి, ఆయన గెలవాలి, ఆయన కంటే తాను గొప్పవాడిని అని చెప్పి నిరూపించుకోవాలని చెప్పి ఓ బండి నిండా బోలెడు గ్రంథాలు పెట్టుకొని హితహరివంశ్ మహారాజ్ ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. బండిని బయట ఆపి ఈయన లోపలికి వెళ్ళాడు. అప్పుడు ఆ సమయం ఏమిటి? ఆ సమయం అంటే ఆ హితహరివంశ్ మహారాజ్ రాధాకృష్ణులకి భోగ్ నైవేద్యాన్ని సమర్పించేటువంటి సమయం. ఈయన వచ్చి పరిచయం చేసుకున్నాడు. నేను మీతో వాదించడానికి వచ్చాను మహారాజ్ అన్నాడు. అట్లాగే వాదిస్తాను, పక్కన కాసేపు కూర్చోండి, ఇలా రాధాకృష్ణులకు నేను నైవేద్యాన్ని పెడుతున్నాను, నైవేద్యం పెట్టడం పూర్తయ్యాక వచ్చి నేను మాట్లాడతాను, అప్పటిదాకా నేను మాట్లాడను అన్నాడు. దానికి దీనికి సంబంధం ఏముంది? మీ చేతులతో మీ మనసుతో ఏదో అనుకుంటూ నైవేద్యం పెట్టండి, నోటితో నాతో వాదించండి అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు హితహరివంశ్ మహారాజ్, నైవేద్యం అనేది చేత్తో పెట్టేది కాదు, మనసుతో పెట్టేది కాదు, అవన్నీ విడివిడిగా పనిచేస్తే నైవేద్యం పెట్టినట్లు కాదు. మనసా వాచా కర్మణ, మన బుద్ధి, మన మనస్సు, మన ఆలోచన, మన వాక్కు అన్నీ కూడాను నిమగ్నమై ఉండి రాధాకృష్ణుల పాద పద్మాల మీద మనం నిమగ్నం చేసి వాళ్ళని ఇదిగో మీరు వచ్చి నేను పెట్టేటువంటి నైవేద్యాన్ని స్వీకరించండి అని ప్రార్థించి పెట్టేటువంటిదే నైవేద్యం. ఏదో మొక్కుబడిగా ఇంకోళ్ళతో మాట్లాడుతూ ఇంకేదో పని చేసుకుంటూ మధ్యలో వచ్చి పెట్టడం కాదు, అది అసలు పెట్టే విధానం కూడా కాదు. మామూలుగా మామూలు మనుషులు ఎవరైనా మన ఇంటికి వస్తేనే అతిథి దేవో భవ, అతిథిని దేవుడిగా భావించి మనం వాళ్ళందరికీ మనం చక్కగా అన్నం పెడుతూ చేస్తూ ఉంటాం, వచ్చిన వాళ్ళని పలకరిస్తూ ఆదరంగా సాదరంగా మాట్లాడుతూ. అటువంటిది భగవంతుడు వచ్చి సాక్షాత్ ఇక్కడ కొలువై ఉన్నాడు అని నిజంగా ఏ వ్యక్తి అయినా సరే భావిస్తే ముక్కుబడిగా పెట్టగలుగుతామా నైవేద్యం? పెట్టలేము. దేవుడు వచ్చి తీసుకుంటున్నాడు, మనతో పాటు ఉంటున్నాడు, మనం ఆయనకు సరిగ్గా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి భావన మనలో ప్రధానంగా ఉండాలి. ఆయన ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు అనేటువంటి ఆలోచన ప్రతి క్షణం మన మనస్సులో గనక ఉంటే మనం మనసా వాచా కర్మణ దేవతలకు నైవేద్యం సమర్పిస్తాం. ఆ విధానంలో ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళ కోసం దేవతలు పరిగెత్తుకుంటూ వస్తారు. అలా హితహరివంశ్ మహారాజ్ కోసం దేవతలు పరిగెత్తుకుంటూ రావటానికి ఇదే ప్రధానమైనటువంటి కారణం. హరిరామ్ వ్యాస్ చూస్తున్నాడు, ఏదో ఈయన చెప్తున్నారు, ఈయన కొంచెం చాదస్తం అనుకుంటాను, నైవేద్యం అంటే ఎట్లా పెట్టమేంటి, ఈయన పెట్టినంత మాత్రాన దేవతలు వస్తారా, తీసుకుంటారా, బహుశా నాతో వాదించటానికి భయపడి ఉంటాడు, అందుకని కాసేపు ఏదో కాలం గడపటం, కొంచెంసేపు అయిన తర్వాత చేయటం కోసం ఇట్లా చేస్తున్నాడులే అనుకుంటున్నాడు. చూస్తున్నాడు, రాధాకృష్ణులు కూడా చూస్తున్నారు ఇతడి ఆలోచనని. నిజంగా నైవేద్యం ఈ రకంగా పెడితే మేము స్వీకరిస్తాము అనేటువంటి విషయం లోకానికి తెలియచేయాలి అని వాళ్ళు కూడా అనుకున్నారు ఆ క్షణంలో. ఎలా, ఏం జరిగింది అంటే, ఈయన నైవేద్యాన్ని సమర్పించాడు. హరిరామ్ వ్యాస్ చూస్తున్నాడు ఏం జరుగుతుందా అని చెప్పి. రాధాదేవి రానే వచ్చింది ప్రసాదం స్వీకరించటానికి, కానీ హరిరామ్ వ్యాస్కి చూసేటువంటి శక్తి లేదు. కానీ ఎక్కడైతే దేవతలు వస్తారో ఆ దేవతలకు సంబంధించినటువంటి చిహ్నాలు, గుర్తులు కొన్ని వస్తాయి. వాళ్ళు భక్తులకు తెలియాలి అని అనుకుంటే అందుకు సంబంధించినటువంటి నిదర్శనాలు చూపిస్తారు. ఇక్కడ కూడా రాధాదేవి అటువంటి నిదర్శనాన్ని చూపించింది. ఆమె వచ్చి నైవేద్యం స్వీకరించడానికి గుర్తుగా ఏ క్షణమైతే ఆమె అక్కడికి వచ్చిందో ఆ క్షణంలో అక్కడ మొత్తం ప్రేమ తరంగాలతో నిండిపోయి ఉన్నాయి. ఆ ఆశ్రమం అంతా నిండిపోయి ఉంది. ఆ తరంగాలు హరిరామ్ వ్యాసం తాకే. ఆయన మనసులో మార్పు వచ్చింది. ఇదేమిటి, ఏదో జరుగుతున్నది, ఏదో దేవత వచ్చినట్టుగా నాకు తెలుస్తున్నది, నేను చూడలేకపోతున్నాను. నిజంగా ఇంత భక్తితో పూజిస్తే దేవతలు వస్తారన్నమాట. అయ్యో, ఇటువంటి మహనీయుడితోట నేను ఏదో వారించి నేను గొప్పవాణ్ణి అని చూపించుకోవడానికి వచ్చింది అని చెప్పి బాధపడి ముందు గబగబా వెళ్ళిపోయి తాను తీసుకొచ్చిన పుస్తకాలు మొత్తం యమునా నదిలో పడేసి వచ్చి హితహరివంశ్ మహారాజును క్షమించమని కోరాడు. ఆయన దగ్గర రాధా మంత్రదీక్ష తీసుకొని రాధా భక్తుడిగా మారిపోయాడు. అటువంటి మహాపురుషుడు హితహరివంశ్ మహారాజ్. అంతేకాదు ఆయన్ని రాధాదేవి ఎన్నో రకాలుగా అనుగ్రహించింది. నిజానికి ఆయన కృష్ణుడి వేణువు వంశతో వచ్చినటువంటి వాడే, కానీ కృష్ణుడి కంటే కూడాను ఆయన రాధాదేవిని ఎక్కువగా ఆరాధించాడు. కృష్ణుడు కూడా రాధాదేవిని ఆరాధిస్తాడు అని చెప్పినటువంటి వాడు హితహరివంశ్ మహారాజ్. మరొక రోజు ఇంకో సంఘటన జరిగింది. ఆయన సొంత ఆశ్రమం ఏర్పడే ముందర మరొక ఆశ్రమంలో రాధాకృష్ణుల్ని సేవిస్తూ ఉండేవాడు. ఆ ఆశ్రమ నియమం ప్రకారం ఏకాదశి రోజున రాధాకృష్ణులకు పూజ చేసి ఉపవాసం ఉండాలి. సరే, ఆ నియమాన్ని అనుసరించే
హితహరివంశ్ మహారాజ్ రాధాదేవిని పూజించాడు. ఆ ముందు కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. మధ్యాహ్నం సమయం అయింది. అమ్మవారు ఏం చేసింది అంటే ఆయన కళ్ళు తెరిచాడు ఉన్నట్టుండి. ఎందుకో తెరవాలనిపించింది. ఏంటా అని చూస్తే అమ్మవారి దగ్గర ఆమె తిన్నటువంటి తాంబూలాన్ని కొంత భాగాన్ని అనుగ్రహించింది హితహరివంశ్ మహారాజ్కి. అమ్మవారు ప్రసాదం ఇస్తే ఏం చేయాలి? ఇవాళ నేను ఈ నియమాలు పాటిస్తున్నాను కాబట్టి అమ్మవారు ప్రసాదం ఇచ్చినా నేను స్వీకరించను అని వదిలేయగలుగుతామా? భక్తికి దేవత అనుగ్రహం వాటిని మించింది మరొకటి లేదు. ఈ సంప్రదాయాలకి ఆచారాలకు అన్నిటికీ కూడాను అతీతమైనటువంటిది భక్తి అని రాధారాణి నిరూపించింది. అక్కడ అమ్మవారి ప్రసాదం స్వీకరించారు. అయితే దేవతల అనుగ్రహం కంటే సంప్రదాయాలు ఆచారాలే ముఖ్యం అనుకునేటువంటి ఆ ఆశ్రమాధిపతికి అమ్మవారి అనుగ్రహ స్వరూపం తెలియలేదు. అమ్మవారి అనుగ్రహ స్వరూపం తెలియనటువంటి వ్యక్తుల దగ్గర తానుండటం అనేటువంటిది నిష్ప్రయోజనం గ్రహించి హితహరివంశ్ మహారాజ్ అక్కడ నుండి బయటికి రావటం జరిగింది. ఆయన ఆశ్రమంలో రాధాకృష్ణులను పూజించేటువంటి విధానం చూసి ఎందరో ఆయనకి భక్తులయ్యారు. రాధాకృష్ణులను సేవ చేసుకోవటం ప్రారంభించారు. ఇది ఇలా ఉండగా ఆ ప్రాంతంలో నరవాహనుడు అనేటువంటి ఒక బందిపోటు ఉండేటువంటి వాడు. విపరీతంగా ప్రజలను బాధించేవాడు. వాళ్ళని కొంతమందిని చంపేసేవాడు, ధనాన్ని కొల్లగొట్టేవాడు, ఆస్తులన్నిటినో కూడబెట్టాడు. అయితే ఆయనకి ఒకరోజు హితహరివంశ్ మహారాజ్ గురించి తెలిసింది. ఎవరో ఈయన ఆశ్రమం పేరు పెట్టుకున్నాడు, జనాలందరినీ పోగేసుకుంటున్నాడు, హాయిగా కూర్చొని డబ్బులు సంపాదించుకుంటున్నాడు, నేను చూస్తూ ఊరుకుంటానా ఇట్లాంటి పనులు చేస్తుంటే, ఆ ఆశ్రమాన్ని కొల్లగొట్టి డబ్బుల్ని తీసుకొని రా అని చెప్పి తన అనుచరులను కొంతమందిని పంపించాడు. కొన్ని రోజులు గడిచింది. వాళ్ళ అనుచరులు ఎవరూ రాలేదు. ఇదేంటి వీళ్ళెవరూ రాలేదు, ఏం జరిగి ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి రమ్మని మరికొంతమందిని తన భటులను పంపించాడు. పంపిస్తే వాళ్ళు చూసొచ్చి చెప్పారు, ప్రభు, మనం పంపించిన వాళ్ళందరూ కూడా ఆ ఆశ్రమంలో భక్తులయ్యి రాధాకృష్ణులకు సేవ చేస్తున్నారు అని. ఆశ్చర్యపడ్డాడు. ఇదేమిటి, వీళ్ళు వెళ్ళటం ఏంటి, అక్కడికి వెళ్ళి రాధాకృష్ణులకు సేవ చేయటం ఏంటి, నేను చెప్పిన పని ఏంటి, వాళ్ళు చేస్తున్న పని ఏమిటి అని మరికొంతమంది భటులను పంపిద్దామా అని అనుకున్నాడు. ఈ వెళ్ళి చూసొచ్చిన వాళ్ళు, ప్రభు, మన వాళ్ళ పరిస్థితి చూశాం కదా, మీరు ఇప్పుడు మరికొంతమందిని పంపించినా వాళ్ళు కూడా అట్లా కారు అని మనం చెప్పలేము, వాళ్ళు కూడా అక్కడ భక్తులయ్యి రాధాకృష్ణులని అన్ను హితహరివంశ్ మహారాజును సేవించవచ్చు, చెప్పలేము ఏం జరుగుతుందో అని అన్నారు. అయితే నరవాహనుడు, అయితే నేనే స్వయంగా వెళ్ళొస్తాను, స్వయంగా వెళ్ళి చూసి చేయవలసింది ఏంటో నేనే చేసొస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉంటే దారిలో ఆశ్రమానికి వెళ్తూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి ఏడుస్తూ ఎదురొచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నాడు ఈయన, ఆశ్రమం నుంచి వస్తున్నట్టుగా ఉన్నాడు, విషయం ఏంటో కనుక్కుందామని చెప్పి, ఎందుకయ్యా నువ్వు ఏడుస్తున్నావు అని అడిగాడు. మా గురువుగారు నన్ను ఆశ్రమం నుంచి వెళ్ళిపోమన్నారు. ఎవరు మీ గురువుగారు? హితహరివంశ్ మహారాజ్ మా గురువుగారు. ఎందుకు వెళ్ళిపోమన్నారు నేను ఆశ్రమం నుంచి అంటే, మా గురువుగారు రాధాకృష్ణులకి ప్రసాదం తయారు చేయటానికి, భోగ్ తయారు చేయటం కోసము కట్టెల పొయ్యి వాడతారు. ప్రతిరోజు కూడాను ఆయనే వెళ్ళి ఆ చెట్లు కొట్టుకొని, ఆ కట్టెలు కొట్టుకొని తీసుకొచ్చి వంట చేస్తూ ఉంటారు. నాకు చాలా బాధ కలిగింది గురువుగారు, నేను కట్టెలు కొట్టి తీసుకొస్తానండి, మీరు నైవేద్యం చేసి పెడదురు దేవతలకు అని అన్నాను. ఆయనకు చాలా కోపం వచ్చింది. నన్ను రాధాకృష్ణుల సేవకు నువ్వు దూరం చేస్తానంటావా, నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోని అన్నారు అని అన్నాడు. ఈయనకు చాలా ఆశ్చర్యం కలిగింది. అదేమిటి, నీకు సేవ చేస్తాను, నీ పనులు తగ్గించి పెడతాను, నీ పనంతా నేను చేస్తానంటే ఆనందపడాల్సింది పోయి నన్ను సేవకు దూరం చేసావని చెప్పి వెళ్ళగొట్టాడు. ఎవరైనా చాలా ఆశ్చర్యంగా ఉంది, ఈయన వ్యవహారం ఏంటో నేను స్వయంగా వెళ్ళి చూడాలి అని అనుకున్నాడు. అనుకొని ఆశ్రమానికి వెళ్ళాడు. కానీ ఆ ఆశ్రమం ఒక ప్రేమ స్వరూపం. అణువు కూడాను రాధాదేవి ప్రేమతో నిండిపోయి ఉన్నటువంటి ఒక రస సామ్రాజ్యంగా చెప్పుకోవచ్చు ఆయన ఆశ్రమాన్ని. ఆ ఆశ్రమంలో ప్రధానమైనటువంటి ప్రేమ కేంద్రం హితహరివంశ్ మహారాజ్. ఇందాకే చెప్పుకున్నాం, ఆయన సమక్షంలోకి వెళ్తే చాలు, ఆయన చూపు పడితే చాలు, ఆయన చూపు సోకితే చాలు, ఆ మనిషి మీద ప్రేమ తరంగాలు ప్రసరిస్తాయి, హ్లాదిని శక్తి ప్రవహిస్తుంది అని చెప్పి. అలాగే నరవాహనుడు వెళ్ళాడు. వచ్చినవాడు ఎవరో తెలుసుకోలేడా హితహరివంశ్ మహారాజ్? సర్వజ్ఞుడు ఆయన. రాధాదేవి అనుగ్రహంతో ప్రేమ శక్తితోటి ఎన్ని శక్తులైనా సాధించవచ్చు అని చెప్పి లోకానికి తెలియజేసినటువంటి వాడు హితహరివంశ్ మహారాజ్. నాయనా వచ్చావా, నీ రాక కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని ఒక్క మాట అన్నాడు. అనగానే నరవాహనుడు తాను ఎవరిని, ఎందుకు వచ్చాను, ఎలాంటి ఆలోచనతో వచ్చాడో అన్నీ మర్చిపోయాడు. ఆ ప్రేమ తత్వం ఆయనలో ప్రవేశించింది.
ఉన్నట్టుండి దుఃఖం రావటం మొదలైంది, బాధ వస్తున్నది, కన్నీళ్ళు వస్తున్నాయి. అయ్యో, నేను ఇంతకాలం ఎంత పాపం చేశాను, ఎంతమందిని ఏడిపించాను, ఎన్ని పాపాలు చేశాను అని చెప్పి నన్ను రక్షించండి స్వామి అని చెప్పి హితహరివంశ మహారాజ్ కాళ్ళ మీద పడ్డాడు. లేనాయన లే అన్నాడు. మహారాజ్, నేను ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో పాపాలు చేశాను, ఎంతమందినో చంపాను, నన్ను మీరే కాపాడాలి అని అడిగాడు. నీ హృదయంలో పశ్చాత్తాపం మొదలైంది, రాధాదేవి అనుగ్రహం ప్రారంభం అయింది అని చెప్పడానికి ఇదే సూచన. అమ్మవారిని మరింతగా సంతోషపెట్టు, నీ పాపాలన్నిటినీ ఆమె తొలగిస్తుంది. నువ్వు కొల్లగొట్టిన ధనాన్ని జనాలందరికీ పంచిపెట్టు, ఎవరికైతే నువ్వు హాని చేశావో వాళ్ళకి కావలసినటువంటి రక్షణ ఏర్పాట్లు చేయి, వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి నువ్వు ఇక్కడికి రా అని చెప్పాడు. అట్లనే హితహరివంశ మహారాజ్ మాట విని తాను ఎవరెవరినైతే ఇబ్బంది పెట్టారో, ఎవరెవరినైతే కొల్లగొట్టాడో, ఎవరెవరికైతే హాని చేశాడో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగి వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసి తిరిగి వచ్చి హితహరివంశ మహారాజ్ దగ్గర రాధా మంత్రం తీసుకొని తన జీవితం అంతా కూడాను రాధాదేవికి అంకితం చేసి ధరించాడు ఈ నరవాహనుడు. అంటే ప్రేమతో సాధించలేనిది ఏదీ లేదు. ప్రేమ తత్వంతో ఎంతటి క్రూరుడిలో అయినా సరే మార్పు తీసుకురావచ్చు అని చెప్పి నిరూపించాడు హితహరివంశ మహారాజ్. ఆ ప్రేమ తత్వానికి నిలువెత్తు నిదర్శనం ఆయన. అంతేకాదు, ఆయన ఎంత దూరంలో ఉన్నా సరే తనను పిలిచినటువంటి భక్తులను అనుగ్రహించేవాట. ఆయన ఎంత దూరంలో ఉన్నా సరే తనను స్మరించినటువంటి భక్తుల్ని అనుగ్రహించేవాట. ఒకరోజు ఇద్దరు భక్తురాళ్ళు ఉన్నారు ఆయనకి. వాళ్ళిద్దరూ ఆయన ఆశ్రమానికి బయలుదేరి వస్తుంటే దారిలో మహమ్మదీయ సైనికులు ఎదురుపడి ఈ ఇద్దరు అమ్మాయిల్ని ఎత్తుకుపోవాలని ప్రయత్నించారట. వెంటనే వాళ్ళిద్దరు, గురుదేవా హితహరివంశ మహారాజ్ మమ్మల్ని రక్షించండి అని చెప్పి పిలిచారట. ఎక్కడో ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నాడు ఆయన. కానీ భక్తికి ఎంత దూరమైనా సరే లెక్కలేదు. గురువు ఎంత దూరంలో ఉన్నా సరే నిరంతరం శిష్యుడు ఎక్కడున్నా సరే కనిపెట్టుకొని ఉంటాడు, రక్షిస్తాడు. అదేవిధంగా ఇక్కడ ఆయన కూడా రక్షించాడు. వెంటనే అక్కడ ఒక సింహగర్జన పెద్దగా వినిపించిందిట. భయపడిపోయి ఆ సైనికులు ఆ ఇద్దరు అమ్మాయిల్ని విడిచిపెట్టి పారిపోయారు. వాళ్ళిద్దరూ క్షేమంగా ఆశ్రమానికి చేరారు. అలా ఎంత దూరంలో శిష్యులు ఉన్నా సరే, ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే వారినల్లా ఆయన వచ్చి అనుగ్రహించేవాడు తన శక్తితోటి. అంటే ప్రేమతో కేవలం దేవతల అనుగ్రహాన్ని సాధించటం మాత్రమే కాదు, ఎలాంటి శక్తులనైనా సరే సొంతం చేసుకోవచ్చు అని మనం ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. సాధనలో ప్రేమ సాధన అత్యుత్తమమైనది. ఆ సాధన ద్వారా సాధించలేనటువంటిది ఏదీ లేదు. హితహరివంశ మహారాజ్ రాధా సుధానిధి అని రాధాదేవికి సంబంధించినటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని రచించాడు. రాధాదేవికి సంబంధించినటువంటి రచనలలో అత్యుత్తమమైనటువంటి రచన ఇది. అందులో ఆయన తనను తాను రాధా సఖిగా భావించుకున్నాడు. రాధాదేవి సర్వేశ్వరి, ఆమె ఈ సమస్త సృష్టికి కూడాను మూల కారణమైనటువంటి దేవి. కృష్ణుడు కూడా నిరంతరం ఆమెనే ఆరాధిస్తూ ఉంటాడు. అటువంటి ఆ రాధాదేవికి తాను సఖిని కావాలి, రాధాకృష్ణులను సేవించాలి అని చెప్పి నిరంతరం ప్రార్థించేవాట.